హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకి, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితానికి ఇంకా వారం రోజులు మాత్రం మిగిలి ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే విషయంలో ఇప్పటికే అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా అనేక రకాల విశ్లేషణలు, అంచనాలు, సర్వేలు, వాటి లీకులు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. మరోవైపు రాజకీయాలు రెగ్యులర్గా విశ్లేషించే విశ్లేషకులు కూడా రెండుగా చీలిపోయారు. కొంతమంది వైసీపీ గెలవబోతుందని చెప్తే మరికొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అనేది గతంలో అయితే సేమ్ డే ఉండేది. ఇప్పుడు రిజల్ట్స్కి పోలింగ్కి మధ్య బాగా డిస్టెన్స్ ఉంది కనుక ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తారీఖున ఇస్తున్నారు. ఆ జూన్ 1 సాయంత్రం 6కు ఇచ్చే ఎగ్జిట్ పోల్కు ముందే అటు ఫేస్బుక్ కానీ, ఇటు ట్విట్టర్ కానీ, మరోవైపు యూట్యూబ్లో కానీ దాదాపు అనేక సర్వే సంస్థలు లేదా విశ్లేషకులు అందరూ కూడా ఫలితాలు ఏంటో చెప్పేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నా, కొన్ని అభ్యంతరాలు, రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఏపీలో రాబోయే ప్రభుత్వం ఇదేనంటూ, తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చే సీట్లు ఇన్నే అంటూ ఇప్పటికే ఎన్నో వీడియోలు కనపడుతున్నాయి. ఈ అన్ని వీడియోల మధ్య ఇంకో కొత్త వీడియో చేసి కన్విన్స్ చేయటం నా ఉద్దేశం కాదు, కానీ ఒక అంశం అయితే మాట్లాడాలనిపిస్తుంది. 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని చెప్పింది. జూన్ 9వ తేదీన 9:38 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అందరూ తరలి రండి అంటూ ఒక పోస్ట్ కార్డ్ లాంటిది వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందయ్యా, ఏం జరుగుతుందని తెలుసుకుంటే వైజాగ్ మొత్తం ప్రైవేట్ గెస్ట్ హౌజులు, లాడ్జీలు, హోటళ్ళు అన్నీ కూడా ఈ పాటికే బుక్ అయిపోయినాయి. 9వ తేదీ నాడు ప్రమాణ స్వీకారానికి వైసీపీ నిజంగానే ఏర్పాట్లు చేసుకుంటుందా అన్న ఒక అనుమానం కామన్ మ్యాన్కి, న్యూట్రల్గా ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఏందనే విషయంలో ఇప్పటికీ అంతు చిక్కని వ్యవహారం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు కూటమికి ఖచ్చితంగా అధికారం వస్తుందని ఇటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, ఇతర బీజేపీ నాయకులు కానీ, ముఖ్యంగా అమిత్ షానే చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుందని. అమిత్ షా మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ విషయాన్ని చెప్తున్నామని కూడా చెప్పారు. ఇటు జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్లకు వెళ్తూ ఐపాక్ టీంను కలిసి మనం గెలవబోతున్నాం, సంబరాలకు రెడీగా ఉండని చెప్పి వెళ్ళిపోవటం. దీనిపైన అనేక విశ్లేషణలు, ఎవరు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఎవరిది విశ్వాసం, ఎవరిది అతి ఆత్మవిశ్వాసం అనే విషయంలో ఇప్పటికి కూడా ఒక అంచనాకు రాలేని పరిస్థితి. అయితే ఒక 10 సర్వేలు వస్తే దాదాపు 7 సర్వేలు జగన్ గెలవబోతున్నట్టుగా ఇప్పటి వరకు వచ్చాయి. సో అందులో ఎన్ని నిజమైన సర్వేలు, ఎన్ని ఫేక్ సర్వేలు తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా సర్వేలు రిలీజ్ చేయడానికి అవకాశం లేదు కనుక. కానీ కొన్ని నేషనల్ ఛానల్స్ పేరు మీద, కొన్ని నేషనల్ బ్రాండింగ్ పేరు మీద ట్విట్టర్ వేదికగా లేదంటే ఫేస్బుక్ వేదికగా కొన్ని సర్వేలు, ఈ బ్రాండెడ్ సర్వేలు కూడా కొన్ని కనపడుతున్నాయి. కొన్ని జాతీయ కంపెనీలు మాత్రం క్లియర్ కట్గా చెప్పాయి, మేము జూన్ 1 సాయంత్రం తప్ప మధ్యలో ఎలాంటి మిడ్ రిపోర్ట్లు కానీ, లీకులు కానీ అట్లాంటివి కూడా ఏమీ ఇవ్వట్లేదని కూడా కొన్ని నేషనల్ సంస్థలు చెప్పాయి. సో ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా, అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని పరిశీలించడానికి వచ్చిన వివిధ జాతీయ ఛానల్ ప్రతినిధులు కూడా అమరావతి వర్సెస్ వైజాగ్ అన్నట్టుగానే వార్తలు నడిపారు. సో జరగబోయేది అమరావతిలో ప్రమాణ స్వీకారమా, వైజాగ్లో ప్రమాణ స్వీకారం అనేది తేలాల్సి ఉంది. దీనికి ముందే ఇంకొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ రోజు ఏదో జరగబోతుంది, కౌంటింగ్ రోజు, ఎందుకంటే పోలింగ్లోనే చాలా చోట్ల వైసీపీ దౌర్జన్యాలు పాల్పడ్డది కనుక కౌంటింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కూటమి నేతలు భావిస్తున్నారు. సో కౌంటింగ్లో కూడా తేడాలు తీసుకొచ్చి నియోజకవర్గాల ఫలితాలన్నీ మార్చే పరిస్థితి ఉంటుందా, లేదా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బయటికి వస్తాయా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.